బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్. రీసెంట్ గా నాజో 80 Pro ఒక వీడియో చేశాం కదా, దానికి కంటిన్యూషన్ అనుకోండి ఈ వీడియో. లాస్ట్ టైం ఆ వీడియోలో ఈ మొబైల్ కి సంబంధించిన ప్రాసెసర్ గురించి మాత్రమే మాట్లాడుకున్నాను, కానీ ఈ వీడియోలో ఆ మొబైల్ కి సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ తో పాటు డేట్ నో లాంచ్ అవుతుందో కూడా చెప్తాను. అలాగే స్టూడెంట్స్ కి ఒక బంపర్ ఆఫర్ కూడా ఉంది, అది కూడా ఈ వీడియోలో చెప్తాను. మీ వాళ్ళు ఎప్పటిలాగానే ఈసారి కూడా రెండు మొబైల్స్ అయితే తీసుకొస్తున్నారు. ఇది నాజో 80 Pro వచ్చేసి యూత్ కోసం కాగా, రెండోది నాజో 80X వచ్చేసి ఓల్డ్ ఏజ్ వాళ్ళ కోసం. వీళ్ళైతే అందరినీ బ్యాలెన్స్ గా కవర్ చేస్తూ వస్తున్నారు. నాజో 80 Pro మొబైల్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ మొబైల్ కి ఒక స్పెషాలిటీ ఉంది. ఈ మొబైల్ ని స్టూడెంట్స్ కనుక కొంటే 1 year వరకు స్క్రీన్ ప్రొటెక్షన్ ఫ్రీగా ఇస్తారంట. మొబైల్ కొన్న 1 year లోపు ఒకవేళ స్క్రీన్ పగిలిపోతే దాదాపు 1300 వర్త్ అయ్యే ఈ స్క్రీన్ ప్రొటెక్షన్ ప్లాన్ ని స్టూడెంట్స్ కి మాత్రమే ఫ్రీగా ఇస్తున్నారు. దీనికోసం మీరు మీ స్టూడెంట్ ఐడిని వెరిఫై చేసుకోవాలంటే చూసుకోండి. ప్రతి వీడియోలోనూ అడుగుతున్నానని విసుగుపడకండి. మన వీడియోలో చెప్పే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ జనాలని ఎడ్యుకేట్ చేస్తుందే తప్ప లాస్ చేయదు. సో నాకు సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళు ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే 10K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మాత్రం భావిస్తున్నాను. డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చేసి క్వాడ్ కర్వ్ డిస్ప్లే ఉంటుంది, బ్యాక్ సైడ్ వచ్చేసి యూనిక్ డిజైన్ అయితే ఉంటుంది, చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా ప్లాస్టిక్ ఉంటుంది. బ్యాక్ సైడ్ కెమెరాస్ వచ్చేసి సర్కిల్ షేప్ లో అయితే ఉన్నాయి. చూస్తుంటే నాకు రియల్మీ P3 Pro చూసినట్టుగా అనిపిస్తుంది. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి, డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది, IP69 వాటర్ రేటింగ్ ఉంటుంది, అలాగే మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్ తో వస్తుంది. మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్ అంటే డ్రాప్ గా మాత్రమే చెప్తున్నారు, మొత్తంగా అయితే కాదు. వీళ్ళు డిజైన్ విషయంలో హైలైట్ చేసింది ఏంటంటే 7.5 mm థిక్నెస్ తో వస్తుంది, అది కూడా 6000 mAh బ్యాటరీతో అని చెప్తున్నారు. 179 grams వెయిట్ మాత్రమే ఉంటుంది, చాలా లైట్ వెయిట్ అనే చెప్పాలి ఇలాంటి మొబైల్స్ కి మాత్రం. 6.7 inches క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఉంటుంది, 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది, HDR10 కూడా సపోర్ట్ చేస్తుంది, 4500 స్పీడ్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది, 5.1L1 సపోర్ట్ ఉంటుంది కాబట్టి OTT కంటెంట్ అంతా కూడా ఫుల్ HD లో చూడొచ్చు. డిస్ప్లే పరంగా నెగిటివ్ చెప్పడానికి ఏం లేదండి, రిజల్యూషన్ 1.5 ఇచ్చుంటే బాగుండేది. డిస్ప్లే లో వీళ్ళు హైలైట్ చేస్తుంది ఏంటంటే క్వాడ్ కర్వ్ డిస్ప్లే ఇస్తున్నాము, అలాగే 4500 స్పీడ్ బ్రైట్నెస్ ఇస్తున్నాము అని హైలైట్ చేస్తున్నారు. నిజానికి 4500 నిట్స్ వరకు అయితే డైరెక్ట్ గా వెళ్ళలేదు, అది ఒక స్ట్రాటజీ అనే చెప్పాలి. HDR కంటెంట్ చూస్తేనే వెళ్తుంది, మనకి ఒరిజినల్ HDR కంటెంట్ ఎక్కడ దొరకాలి? డైమెన్సిటీ 7400 ఇదైతే కొత్త ప్రాసెసరే, 4 nm మీద బిల్డ్ అవుతుంది, LPDDR4X RAM టెక్నాలజీ, UFS 3.1 మెమరీ టెక్నాలజీ ఉంటుంది, Android 15 మీద రన్ అవుతుంది, 2+ years అప్డేట్స్ అయితే ఇస్తారు. ఏ ఫీచర్స్ ఉంటాయి అండ్ గేమ్ బూస్టింగ్ కూడా ఉంటుంది. యూత్ కోసం అని చెప్పాను కాబట్టి గేమ్స్ ఆడుకునేలాగా ఈ మొబైల్ అయితే ప్లాన్ చేశారు. వీళ్ళైతే BGMI ని 90 FPS వరకు సపోర్ట్ చేస్తుంది అని చెప్తున్నారు. ఫ్రీ ఫైర్ కూడా పర్లేదు, నీట్ గా ఆడుకోవచ్చు. మెమరీ కార్డ్ పెట్టుకునే ఆప్షన్ అయితే ఉండదు. Antutu లో 7,80,000 వరకు అయితే స్కోర్ చేయగలుగుతుంది. ఇంత స్కోర్ చేస్తుందని కంపెనీ వాళ్ళైతే చెప్తున్నారు, రియల్ టైమ్ లో ఇంతైతే చేయదు, కొంచెం తక్కువగానే చేస్తుంది. ఈ మొబైల్ Antutu స్కోర్ ని iQOO Z10 కంపేర్ చేస్తున్నారు. నేను అనుకునేది ఏంటంటే iQOO Z10 తో కంపేర్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. నేనైతే ఈ మొబైల్ iQOO Z10 ని బీట్ చేస్తుంది అనుకోవట్లేదు. ప్రాసెసర్ వైజ్ గా చూసుకున్నా, బ్యాటరీ వైజ్ గా చూసుకున్నా అది కొంచెం బెటర్ గా ఉంటుంది. ఈ ప్రాసెసర్ అయితే అంత పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే కాదు, ఫ్యూచర్ లో 15,000 రూపాయల బడ్జెట్ లో ఈ ప్రాసెసర్ అయితే చూస్తాము. బ్యాక్ సైడ్ వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్ లాగా కనిపిస్తుంది, కానీ 2 కెమెరాస్ మాత్రమే ఉన్నాయి. మెయిన్ కెమెరా 50 MP, సెకండరీ కెమెరా 2 MP అయితే ఇస్తున్నారు, ఫ్రంట్ 16 MP ఇస్తున్నారు. మెయిన్ కెమెరా వచ్చేసి సోనీ వాళ్ళది వాడుతున్నట్లుగా అయితే తెలుస్తుంది, OIS కి సపోర్ట్ చేస్తుంది, అలాగే మాక్సిమం 4K 30 FPS వరకు వీడియో రికార్డ్ చేస్తుంది. ఫ్రంట్ వచ్చేసి 1080 60 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. కెమెరా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కనుక నార్మల్ గానే ఉంటుంది. రియల్మీ వాళ్ళు కూడా పెద్దగా హైలైట్ చేయట్లేదు కెమెరా పర్ఫార్మెన్స్ బాగుంటుంది అని చెప్పి. సో వాళ్ళకి ఇష్టం లేనప్పుడు మనం ఎందుకు అది బాగుంటుంది అని చెప్పాలి. యూత్ మొబైల్ అన్నారు కదా, కెమెరాస్ కూడా బాగా ఇచ్చుంటే బాగుండేది. 6000 mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే బాక్స్ లో ఇస్తున్నారు. స్పెసిఫిక్ గా రియల్మీ బ్రాండ్ వాళ్ళు అయితే 2025 స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా అన్ని మొబైల్లో 6000 mAh బ్యాటరీనే ఇస్తున్నారు. తెలిసి ఒక పెద్ద లారీల లోడే తీసుకొచ్చినట్టున్నారు, అందుకోసమే తీసుకొస్తున్న ప్రతి మొబైల్లోనూ 6000 mAh బ్యాటరీనే ఇస్తున్నారు. అయితే మంచి విషయం అండి, నెగిటివ్ చెప్పడానికి ఏం లేదు. బ్యాటరీ విషయంలో వీళ్ళు హైలైట్ చేస్తున్నాయి వచ్చేసి 2 ఉన్నాయి. ఒకటి బైపాస్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది, అలాగే బ్యాటరీ లైఫ్ ఎక్కువ వస్తుందని చెప్పేసి కొన్ని టెస్టులు చూపిస్తున్నారు. ఒక్కసారి 6000 mAh బ్యాటరీ ఫుల్ ఛార్జ్ చేసినప్పుడు యూట్యూబ్ ని 18 గంటల వరకు చూడొచ్చు, అలాగే ఫుల్ ఛార్జ్ చేసినప్పుడు ఇన్స్టాగ్రామ్ ని 16 గంటల వరకు చూడొచ్చు, అలాగే ఒక ఫుల్ ఛార్జ్ లో BGMI ని 11 గంటల వరకు ఆడుకోవచ్చు. అలాగే 10 minutes ఛార్జింగ్ పెడితే 3 hours వరకు వాడుకోవచ్చు అంట మొబైల్. బ్యాటరీ విషయంలో వీళ్ళైతే చాలా హైప్ చేస్తున్నారు మిగతా విషయాల కన్నా. చూడాలి మరి రియల్ టైమ్ లో ఇంతే బాగా వర్క్ చేస్తుందో లేదో.
ఇక ప్రైస్ విషయానికి వస్తే లీక్స్ ప్రకారంగా 19,000కి వస్తున్నట్లుగా తెలుస్తుంది. 20,000 రూపాయల బడ్జెట్ లో డైమెన్సిటీ 7400 తో వచ్చే మొదటి మొబైల్ ఇదే అని చెప్తున్నారు. అంటే ఇంతకన్నా తక్కువలో ఫ్యూచర్ లో రావచ్చని వీళ్ళు ఒప్పుకుంటున్నారు. మరి ఈ మొబైల్ ఎవరికి సెట్ అవుతుంది అంటే మీరే చూసుకోండి. ప్లస్ అయితే యావరేజ్ గా ఉంటాయి, బ్యాటరీ కానీ డిస్ప్లే కానీ బాగుంటుంది. ప్రాసెసర్ విషయానికి వస్తే మాత్రం యావరేజ్ అనే చెప్పాలి, కానీ గేమ్స్ అవి ఆడుకోవచ్చు. నాకు ఈ మధ్య వీళ్ళ మొబైల్స్ లో బాగా నచ్చింది, అన్ని మొబైల్లోనూ IP69 వాటర్ రేటింగ్ ఇస్తున్నారు, పెద్ద బ్యాటరీ కూడా ఇస్తున్నారు. 20,000 కన్నా తక్కువ బడ్జెట్ లో రియల్మీ నుంచి రీసెంట్ టైమ్ లో అయితే మొబైల్స్ ఏవి లేవు కాబట్టి ఆ ప్లేస్ లో దీని అయితే ఫిల్ చేస్తున్నారు అనిపించింది. దీంతో పాటు మరొక మొబైల్ వస్తుంది అని చెప్పాను కదా, పెళ్లి కొడుకు తోడు పెళ్లి కొడుకు లేకపోతే ఎలా, ఇది కూడా అలాగే. దీంట్లో పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదండి, ఇంట్లో పెద్ద వాళ్ళకైతే ఈ మొబైల్ బాగా సెట్ అవుతుంది. LCD డిస్ప్లే తో వస్తుంది, డైమెన్సిటీ 6400 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇంకా గేమ్స్ అయితే పెద్దగా ఆడుకోలేరు. 50MP ఫ్రంట్ 80MP అయితే ఇస్తున్నారు. కెమెరాస్ ఇంత ముందు దాంట్లోనే యావరేజ్ అంటే ఇంకా బిలో యావరేజ్ గా ఉంటాయి. మంచి విషయం ఏంటంటే 6000 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. IP68 వాటర్ రేటింగ్ తో వస్తుంది అండ్ మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు తరచూ మొబైల్ కింద పడేసుకుంటూ మొబైల్ రిపేర్ చేయించమని మిమ్మల్ని సతాయిస్తూ ఉంటే ఈ మొబైల్ కొనియండి, అది పగలమన్నా పగలదు అసలు. మరి నేను చెప్పిన విషయాన్ని అంత సీరియస్ గా అయితే తీసుకోకండి, జారిపోయి కింద పడితే పగలదని చెప్తున్నాను. మళ్ళీ పగలదు అని చెప్పిందని ప్రియాంక గారు చెప్పారని కిందేసి పగలగొట్టి అది పగిలిపోతే నన్నైతే అడగకండి. ఈ మొబైల్ అయితే 13,000 రూపాయల బడ్జెట్ లో వస్తుంది. బేస్ వేరియంట్ అయితే యూత్ అయితే ఈ మొబైల్ తీసుకోవద్దనే చెప్తాను. రెండు మొబైల్స్ అయితే April 9th ఇండియాలో లాంచ్ అవుతున్నాయి. iQOO Z10 కన్నా ముందు తీసుకురావాలనే తొందర తప్ప ఇంకేం లేదు. ఈ రెండు మొబైల్స్ మాత్రం ఓన్లీ అమెజాన్ లో మాత్రమే కనిపిస్తాయండి, మళ్ళీ ఫ్లిప్కార్ట్ కి వెళ్ళి వెతకకండి. మీకు స్టూడెంట్ ఆఫర్ కావాలి అనుకుంటే కనుక రియల్మీ స్టోర్ కి వెళ్ళి డీటెయిల్స్ ఫిల్ చేసుకోవాల్సిందే. మీ డీటెయిల్స్ ఫిల్ చేసుకుంటేనే ఆఫర్ అనేది వర్తిస్తుందండి, తర్వాత ఎప్పుడో పగిలినప్పుడే వెళ్ళి ఆఫర్ కావాలి అంటే మాత్రం ఇయ్యరు. ఈ వీడియోలో ఈ రెండు మొబైల్స్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇచ్చానని అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక కమెంట్ లో అడగండి. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే 10K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాము, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మాత్రం భావిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.